హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ప్రేమ పెళ్ళి జీవితంలో ఒక ఆనందానికి అవకాశానికి ఒక పునాదండి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ జీవితంలో తల్లిదండ్రుల మాటలు లెక్క చేయకోకుండా ఈ రోజున ఎక్కువ మంది కూడా ప్రేమ పెళ్ళిళ్ళకే తలంచుతున్నారు. తల్లిదండ్రుల కచ్చలకి కలతలకి చాలామంది ఆడపిల్లలు ఒంటరిగా మిగిలిపోతున్నారు. కొంతమంది జీవితంలో తను సాగుతున్నారు. ఎందుకంటే ప్రేమించిన వాళ్ళతోనే జీవితం అని, వాళ్ళ తప్ప నుంచి మాకు వేరే జీవితం లేదని చెప్పేసి మూర్ఖత్వంతోనూ అమాయకత్వంతోనూ మీ ఆలోచన మీ నిర్ణయం ఎంతవరకు మీకు మనసుకి కరెక్ట్గా అనిపిస్తుందో తెలియదు కానీ ఫ్రెండ్స్, 10 నెలలు మోసి కన్నా తల్లిదండ్రులని ఎప్పుడైనా కానీ బాధించి ఏడిపించి ఇబ్బంది పెట్టి మీ సుఖాల కోసం మీ సంతోషాల కోసం మీ తల్లిదండ్రుల మనసుని ఎప్పుడు కూడా గాయపరచమాకండి. వాళ్ళకున్న మనోభావాలను ఎప్పుడు కూడా దెబ్బతీయమాకండి ఫ్రెండ్స్. 10 మందిలో తిరిగేవాళ్ళు కావచ్చు, పేరు ప్రతిష్టలు గలవాళ్ళు కావచ్చు, మీ తల్లిదండ్రులు ఒక గౌరవంగా బతికేవాళ్ళు కావచ్చు, విలువకి పరువుకి ఎక్కువ ప్రాణం ఇచ్చేవాళ్ళు అయితే ఫ్రెండ్స్, ఆ తల్లిదండ్రి నువ్వు ఒక ఇంటర్ క్యాస్ట్ వాళ్ళు చేసుకుంటున్నావు, లేకుంటే తిరుగుతున్నావు, లేకుంటే లేచిపోతున్నావు, లేకుంటే నువ్వే తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావు, నువ్వు చేసే తప్పు ఎలాంటిదో నీ మనస్సాక్షి తెలిసినప్పుడు ఫ్రెండ్స్ అది జాగ్రత్త పడటం చాలా మంచిది. ఎందుకంటే తల్లిదండ్రి ఒప్పించి మెప్పించి చేసుకొని సంతోషంగా ఉంటే అదొక లెక్క. కానీ తల్లిదండ్రులను కష్టపెట్టి అన్నదమ్ములు బాధ పెట్టుకుంటూ సమాజంలో వాళ్ళకున్న పరుగుని విలువని రోడ్లకు వదిలేసి మీ తప్పుల్ని వాళ్ళు అంగీకరించేవాళ్ళు 100కి 90 మందిలో ఒకళ్ళు ఉంటారో లేదో తెలియదు. కానీ కచ్చలతో కలతలతో మాత్రం ఆడపిల్లల జీవితాలతో చాలామంది తల్లిదండ్రులు జైలు పాలైపోయి కుటుంబాలను పరువు కోసం ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీసి అంతకల్లాగా మారిపోతున్నారు ఫ్రెండ్స్. చాలామంది కూడా అర్థం చేసుకునండి. మనిషికి విలువ ఎప్పుడు పెళ్ళి ప్రేమ జీవితం అదే కాదండి. నువ్వు ఒక గౌరవమైన ఉద్యోగం సంపాదించినప్పుడు, నువ్వు ఒక విలువైన జీవితం జీవిస్తున్నప్పుడు, నీకంటూ నీ తల్లిదండ్రుల మాట విను, లేదా నీ సొంత కాళ్ళ మీద నిలబడి నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకున్నప్పుడు, ఆత్మ గౌరవంతో నువ్వు బ్రతుకుతున్నప్పుడు, ఏలు పెట్టి ఎదుటోళ్ళతో చూపించుకోకుండా నీ ఆలోచనలతో నీ నిర్ణయంతో నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటున్నప్పుడు, ఇబ్బందుల్లో ఇరుకుల్లో కూడా ఓపికతో సహనంతో ఎవరైతే కుటుంబాన్ని నిలబెట్టుకుంటారో, తల్లిదండ్రుల మాటలు గౌరవించి అలా మాట మీద కట్టుబడి ప్రేమ పెళ్ళి అని మూర్ఖత్వ ఆలోచనలు చేసి కొంతమంది నష్టపోయిన వాళ్ళు ఉంటే, కొంతమంది చెప్పి ఒప్పించి కుటుంబాలను ప్రేమని పెళ్ళిని గౌరవంగా చూసుకునే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు ఫ్రెండ్స్. మీరు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించుకోనండి. మీ నిర్ణయాలు తప్పుగా ఉన్నాయా, బాధ పెట్టేలాగా ఉన్నాయా, ఒకవేళ ఇతరులు మనం ఇబ్బంది పెడుతున్నావా, మన వల్ల ఎవరు నష్టపోతున్నారు, మనం ఆనందంగా ఉంటే మన తల్లిదండ్రులే కదా చెప్పేసి తెలుసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఓకే, థ్యాంక్ యూ.